కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు యేసయ్య కృప చూపి ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము మహిమా స్వరూపి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గ్లోరియస్ గాడ్. నేటి అంశము మహిమా స్వరూపి. నేటి వాగ్దానము ది బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. కలిసి నాతో చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. ఎన్నుకోబడినటువంటి వారి జీవితాలలో తండ్రి తన మహిమను కుమ్మరించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మహిమగల స్థలములో ప్రతి విశ్వాసిని ఉంచటానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు. Lord is going to reveal and pour out his glory upon his chosen children, and he is going to come back. Christ Jesus is coming back to take the church to be with him, to see the glorious presence in his presence. ఆయన సన్నిధిలో మహిమను చూడటానికి, మహిమగల స్థలములో నివసింప చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు, కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, కృప ఇంగ్లీష్లో మహిమ, ఇంగ్లీష్లో గ్లోరీ అని వ్రాయబడి ఉన్నది, తెలియచేయబడుతుంది. హెబ్రీ భాషలో ఈ యొక్క మహిమ అంటే కా వోడే అంటే స్ట్రాంగ్, విచ్ మీన్స్ స్ట్రాంగ్, బలము అని అర్థం. మరొక భాషలో ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ డాక్సా అంటే బీయింగ్ బ్రైట్, షైనింగ్, ప్రకాశించుట అని అర్థం. మహిమ మనకి బయలుపరిచేటువంటి అనేక సత్యాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాసినటువంటి అనేక సత్యాలలో కొన్ని విషయాలను, కొన్ని సత్యాలను మనం పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో మనం తెలుసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, మహిమ బయలుపరచబడుతుంది. ది క్రియేషన్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ ఫాదర్. మహిమ, దేవుని యొక్క మహిమను మనం ఈ యొక్క సృష్టిలో మనం చూస్తాం. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన సామ్స్ 19:1 కీర్తన 19:1 ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఈ యొక్క సర్వ సృష్టి దేవుని యొక్క మహిమను మనకి తెలియచేస్తూ ఉంటుంది, బయలుపరుస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమ, కీర్తన 18:31 కూడా ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి అంటే, నాకు యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 96:8 ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 96 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. ప్రియమైనటువంటి సంఘమ, కీర్తన 96:8 పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను బయలుపరుస్తూ ఉంటాడు. ప్రతి జనాంగములో దేవుడు తన యొక్క మహిమను బయలుపరుస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఆయన మహిమను బయలుపరచడం ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. దేవునిలో ఉన్న యొక్క శక్తిని, దేవునిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని,
దేవునిలో ఉన్నటువంటి ప్రేమను ప్రజలు గుర్తించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకే తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉంటారు తండ్రి. సంఖ్యాకాండములో 14:21, ది బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 14:21. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది. ఈ యొక్క భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నంబర్స్ 14:21. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా మనం చూస్తాం. ఏమిటి మనం చూసేది అంటే దేవుని యొక్క మహిమ మనం చూస్తాం. మోషే భూలోకములో నివసించినప్పుడు తను 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఫరో యొక్క కుమారుడిగా నివసించిన తరువాత మరొక 40 సంవత్సరాలు అరణ్యములో నివసించినటువంటి సమయంలో తను హోరేబు కొండ మీదకు తన యొక్క మామ ఇత్రో యొక్క మందను, గొర్రెల మందను తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతారు. మండుచున్నటువంటి అగ్నిలో నుండి దేవుడు తన యొక్క సన్నిధిని, తన యొక్క ప్రత్యక్షతను కనపరచడం జరుగుతుంది. మహిమను చూశాడు ఎవరు? మోషే. పొగల్లో నుండి మంటలు వస్తూ ఉన్నాయి, కానీ పొగ కాలిపోవటం లేదు. అక్కడ మనం గమనించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే మహిమలో అద్భుతాలు జరుగుతాయి, మహిమలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మహిమలో శక్తి ఉన్నది. గ్లోరీ బ్రింగ్స్ మిరకల్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ సెయింట్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మహిమలో అద్భుతాలు జరుగుతాయి, మహిమలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆ సత్యాన్ని మనం నిర్గమాకాండములో 3వ అధ్యాయంలో చూస్తాం. We shall see the burning bush in the book of Exodus chapter 3. ఆ అనుభవాన్ని మోషే అనుభవించాడు. ప్రియమైనటువంటి సంఘమా, మరొకసారి మోషే ఈ యొక్క దేవుని యొక్క మహిమను అనుభవించాడు. ఎక్కడ అంటే ఆ యొక్క లక్షల మంది ఇజ్రాయిళ్లను అరణ్యములో నుండి నడిపించేటప్పుడు ఆ అరణ్యములో ఆ ఇజ్రాయిలందరూ కూడా అనుభవించారు. ఏ విధంగా అంటే ఆ ఇజ్రాయేలీలు, లక్షల మంది ఇజ్రాయేలీలు అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభం వారి మధ్యలో ఉండి వారిని నడిపించటం వాళ్ళు అనుభవించారు. ఆలోచన చేయండి, వాళ్ళను నడిపించింది అగ్ని స్తంభము, మేఘ స్తంభము. వాళ్ళు అనుభవించారు ఆశ్చర్యకార్యం. ఆలోచన చేయండి, అగ్ని నడిపించింది, మహిమ నడిపించింది. ప్రియమైనటువంటి సంఘమ, ఆ తర్వాత మోషే ఆ యొక్క ఇజ్రాయిళ్లను నడిపిస్తూ సినాయి పర్వతం క్రిందకు వారిని నడిపించాడు. కింద వాళ్ళందరినీ ఉండమన్నాడు. సీనాయి పర్వతం మీదకి మోషే ఒక్కడే పర్వతం పైకి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, మోషే నువ్వు పైకి రా, నేను నీతో మాట్లాడాలి, నేను ఇవ్వాలనుకున్నటువంటి సందేశాన్ని, సమాచారాన్ని నా బిడ్డలైన ఎన్నుకోబడిన నా జనాంగమునకు నువ్వు తెలియచేయాలి అని తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు, పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నాడు. మోషే వెళ్ళాడు, పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడ పర్వతం మీద తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, స్వరాన్ని వింటూ ఉన్నాడు. తండ్రి తన స్వహస్తాలతో 10 ఆజ్ఞలను రాశాడు. రాతి పలకల మీద రాసి ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలను మోషే చేతికి ఇచ్చాడు. ఆ మోషే ఆ 10 ఆజ్ఞల కలిగినటువంటి రాతి 2 పలకలను తీసుకొని పర్వతం మీద నుండి కిందకు దిగి వచ్చాడు. కిందనున్నటువంటి ఆ యొక్క 12 గోత్రాల ఇజ్రాయిలు మోషే యొక్క ముఖాన్ని చూసినప్పుడు భయపడ్డారు. మోషే యొక్క ముఖము తేజస్సుతో, మహిమతో నింపబడి ఉన్నది. మోషే యొక్క వస్త్రాలు వెలుగుతో నింపబడి ఉన్నాయి. వెలుగును, మహిమను కిందున్నటువంటి వాళ్ళు చూశారు, కళ్ళతో చూశారు. వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది. ప్రియమైనటువంటి సంఘమ, ప్రజలకు దేవుని యొక్క మహిమను చూసేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంఘమ, ఎందుకు తన యొక్క మహిమను
ప్రజలు చూడాలి, దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న శక్తి, దేవునిలో ఉన్న ఉనికిని వాళ్ళు విశ్వసించాలి. దేవుని యొక్క శాసనాలను, ఆజ్ఞలను వాళ్ళు పాటించాలి. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు సృష్టికర్త, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని వాళ్ళు విశ్వసించి అనుసరించాలి. దేవుని యొక్క శాసనాలను, ఆ 10 ఆజ్ఞలను వారు అనుసరించాలి అని దేవుడు కోరుకున్నారు. అందుకే వాళ్ళు చూసే ధన్యత, వాళ్ళు డైరెక్ట్గా చూడలేదు, ఆ మహిమ మోషే యొక్క జీవితంలో చూశారు. ముఖము ప్రకాశించుట, దుస్తులు ధరించినటువంటి ఆ యొక్క దుస్తులు వెలుగుతో నింపబడటం, వెలుగు తన కిందకి వస్తుంటే వెలుగు వాళ్ళకు చూశారు. తనలో నుండి వెలుగును చూశారు, మోషేలో నుండి వెలుగును చూశారు. మోషే ముఖ దర్శనము నుండి ప్రకాశించుట చూశారు. వాళ్ళు ఆలోచన చేయండి, అది ధన్యకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి సత్యం. ఇంకా ఈ యొక్క మహిమ కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో కనిపించదు. ఆ సత్యాన్ని నిర్గమాకాండం 33:18 మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 verse 18. నిర్గమాకాండము 33లో మనం ఒక సత్యాన్ని చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, ప్రియమైనటువంటి సంఘమ, నిర్గమాకాండము 33:18లో రాయబడినటువంటి సత్యాన్ని మనం చూస్తాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మోషే అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏమిటి? నాకు నీ మహిమను చూడాలనుంది, ఒకసారి చూపించు అని అడుగుతున్నాడు. ఒకసారి అనుభవించాడు, ఎక్కడ? మండుచున్న పొద వద్ద. మరలా అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, ఆలోచన చేయండి. ఈ విధంగా తనలో ఒక కోరిక, ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల, ఆ మహిమను చూడాలి అనేటువంటి మహిమ ఆయనకి కలిగింది. ప్రియమైనటువంటి సంఘమ, మహిమ ఏం బయలుపరుస్తుంది? సన్నిధిని బయలుపరుస్తుంది. యెషయా గ్రంథం 60:19. గ్లోరీ, ఎస్ ప్రజెన్స్, గ్లోరీ రివీల్స్ హిజ్ ప్రజెన్స్. యెషయా గ్రంథంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 60వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 60వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకడు ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. సూర్యుడు లేని, చీకటి లేని స్థలములో ఏమున్నది? తండ్రి అయిన దేవుడే వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటారు. చీకటి లేని స్థలములో ఎవరున్నారు? తండ్రి అయిన యెహోవా ఉన్నారు, యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆ స్థలాన్నే పరలోకము అంటాం, దేవుని యొక్క సన్నిధి అంటాం. ఆ నిత్య మహిమ ఉన్నటువంటి, శాశ్వతమైన మహిమ ఉన్నటువంటి ఆ స్థలములోకి పరిశుద్ధులైనటువంటి విశ్వాసులను, యేసు రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడినటువంటి సార్వత్రిక సంఘమును తీసుకొని వెళ్ళటానికి మహిమా స్వరూపిగా తండ్రి మహిమతో మేఘాల పైన, సూర్యుడి క్రింద మేఘారుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని వందల వేల కోట్ల దేవదూతలతోటి రహస్య రాకడలో రాబోతూ ఉన్నారు. ఎందుకు? సిద్ధపడినటువంటి సంఘమును తీసుకొని వెళ్ళటానికి. ఆ యేసయ్య తండ్రి మహిమతో వచ్చినప్పుడు కడబోరం దూత యొక్క శబ్దాన్ని వింటారు. ఎవరు? అందరూ కాదు. పాపులు వినరు, అన్యులు వినరు,
క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటిగా లెగిస్తారు. ఎవ్రీవన్ హూ వాజ్ డెడ్ ఇన్ క్రైస్ట్ ఫ్రమ్ జెనసిస్ టిల్ నౌ. ఉదాహరణకి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రహస్య రాకడలో ప్రత్యక్షమయ్యారు అనుకోండి. ఇప్పుడు వస్తే మొదటగా ఎవరు లెగుస్తారు? అందరూ లెగవరు, చనిపోయిన వాళ్ళందరూ లెగరు. క్రీస్తునందుండి నా మృతులు అంటే రక్షణ పొందిన వారు, ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయో వాళ్ళు మరణించిన వారు, క్రీస్తునందు మరణించిన వారు మొదటిగా లెగుస్తారు. ఆ కడబోర శబ్దాన్ని ప్రధాన దేవదూత మిఖాయేలు బోరను ఊదిన వెంటనే, ఆ శబ్దాన్ని విన్న వెంటనే ఆ యొక్క సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో నుండి ఆత్మలు, ప్రాణము ఆత్మ కలిగి మహిమ దేహము కలిగి ఆ ప్రేమ గల తండ్రిని కలుసుకోవటానికి, కుమారుడైన యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో కలుసుకోవటానికి వాళ్ళు లెగుస్తారు. ఆ మీదట సజీవులమైన మనం చనిపోం, అంటే ఈ యొక్క శరీరంలో కనిపించవు, రెప్పపాటున మార్పు చెందుతాము. మహిమ దేహాలు కలిగి మధ్యాకాశములో యేసు ప్రభు వారిని కలుసుకుంటాం. ఆ మహిమ స్వరూపము మనము కూడా కలిగి ఉంటాం, మహిమ దేహము కలిగి ఉంటాం. అప్పుడు మధ్యాకాశంలో యేసయ్యను మనం కలుసుకుంటాం. విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. రెప్పపాటున మార్పు చెందుతాం. శరీరాలు కింద పడవు, ఈ బట్టలే కింద పడిపోతాయి. ఈ సమయంలో యేసయ్య వచ్చారనుకోండి, రెప్పపాటున మనం మార్పు చెందుతాం, మధ్యాకాశంలో యేసయ్యను కలుస్తాం. అక్కడ 7 సంవత్సరాలు విందు ఉంటుంది, యేసయ్యతో కలిసి మనం ఉంటాం. ఆ తర్వాత ఎత్తబడినటువంటి సార్వత్రిక సంఘముతో భూలోకము మీదకి యేసయ్య అడుగు పెడతారు. ఆ తర్వాత ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, చక్రవర్తిగా, ప్రభువుగా పరిపాలన చేస్తారు. 1000 సంవత్సరాలు భూలోకంలో మరలా మనం నివసిస్తాం. ఆలోచన చేయండి, అంతటి ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి మహిమను చూడాలి, మహిమ గల స్థలములో నివసించాలి. మహిమ స్వరూపి అయిన యేసయ్య రాబోతున్నారు, యేసయ్యతో కలిసి భూలోకములో నివసించాలి అనేటువంటి విశ్వాసముతో, నిరీక్షణతో మనము ఎదురు చూడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. మహిమ, ప్రియమైనటువంటి సంఘమ, ఆయన నామములో మహిమ ఉన్నది. కీర్తన గ్రంథములో 72వ కీర్తన 19, Psalm 72 verse 19 reveals the truth. 72వ కీర్తన 19వ వచనములో అక్కడ రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 72వ కీర్తన 19, ప్రియమైనటువంటి సంగమ, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆయన నామము మహిమతో నింపబడి ఉన్నది. ఆయన నామములో మహిమ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో 8వ వచనంలో అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు, ఒక హెచ్చరిక తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 42, 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం. కలిసి నాతో చెప్పండి, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను. ఆమేన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. దేవుడు మానవుడి నుండి ఏం కోరుకుంటున్నారు? మహిమను దేవుడు కోరుకుంటున్నారు. తండ్రి నీ నుండి ఏం కోరుకుంటున్నారు? యేసయ్య నీ నుండి ఏం కోరుకుంటున్నారు? మహిమను కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నారు? నీవు నేను తండ్రిని మహిమపరిచేవారుగా, యేసయ్యను మహిమపరిచేవారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి సంఘమ, ఇదే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, మహిమలో మనం ఏం చూస్తాం? దేవుని యొక్క ప్రకాశించేటువంటి వెలుగును చూస్తాం. We shall see the brightness of God. We shall see the
షైనింగ్ ప్రజెన్స్ అండ్ స్ట్రెంగ్త్. నిర్గమాకాండము 9:16 మనం ఆ సత్యాన్ని చూస్తాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 9:16 helps us to know the truth. నిర్గమాకాండము 9లో రాయబడినటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9:16లో రాయబడినటువంటి ఒక సత్యం. కలిసి నాతో చెప్పండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఆమేన్. మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నావు నేను నిన్ను నియమించుకున్నాను? వై డిడ్ ఐ అపాయింట్ యూ, అనాయింట్ యూ, ఆర్డైన్ యూ? ఎందుకు అంటే నా బలమును నీకు చూపునట్లును, దేవుని యొక్క బలాన్ని చూపించటానికి, తన నామాన్ని ప్రచురము చేయటానికి, టు డిక్లేర్, టు ప్రొక్లెయిమ్ హిస్ గ్లోరియస్ నేమ్. తన్ను తాను కనపరుచుకున్నారు. గాడ్ షోడ్ హిమ్సెల్ఫ్ టు మోజెస్. ప్రియమైనటువంటి సంఘమ, తన యొక్క సన్నిధిని ప్రకాశింపచేశాడు. తన యొక్క సన్నిధిలో ఏం చూశారు? బలాన్ని చూశారు. ఈ యొక్క మహిమ దైవికమైనది. ఇది లోకానికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ డివైన్. గ్లోరీ ఈజ్ డివైన్. లేవీయులకు రాసినటువంటి గ్రంథములో 9వ అధ్యాయంలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవి గ్రంథములో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 9:6. మోషే, మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, ఇట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. మోషే సెలవిచ్చాడు ఇశ్రాయేలులకు. దేవుని మహిమను చూడాలి అంటే దేవుడు మీకు ఆజ్ఞాపించినదంతా కూడా మీరు చేయాలి. అప్పుడు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు అని తెలియచేస్తూ ఉన్నాడు. మోషే తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6:1. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేసేటువంటి సత్యం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడినటువంటి సత్యం. రాజైన హుజియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను అని తెలియచేస్తున్నాడు. రాజు తెలియచేస్తున్నాడు. ఆయన చూశాడు. ఏమిటి చూసింది? దేవుని యొక్క మహిమను చూశాడు. యెషయా గ్రంథంలోని 35వ అధ్యాయంలో కూడా అదే సత్యాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 35:2లో కూడా మనం ఆ సత్యాన్ని చూస్తాం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకు ఉన్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఆ యొక్క షారోను, లెబానోను సౌందర్యములో కనిపిస్తుంది. ఏమిటి? యెహోవా మహిమ, దేవుని యొక్క తేజస్సు కనిపిస్తుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఇంకా మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ఏమిటి? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూసాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లిమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ప్రియమైనటువంటి సంఘమ, ఆయన మహిమగల రాజు. దేవునికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే మహిమగల రాజు. హిస్ నేమ్ ఈస్ గ్లోరీ, కింగ్ ఆఫ్ గ్లోరీ. కీర్తన 24,
10లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కింగ్ ఆఫ్ గ్లోరీ కీర్తన 24:10లో ఆ సత్యాన్ని మనకి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన 24:10 మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి ఉన్నటువంటి పేరు మహిమగల రాజు, ది కింగ్ ఆఫ్ గ్లోరీ. ప్రియమైనటువంటి సంఘమ, 10వ సత్యం ఏమిటి అంటే మహిమగల తండ్రి అని ఆయనకు పేరు. మహిమలో మనం ఏం చూస్తాం అంటే దేవుని యొక్క ప్రేమను చూస్తాం. We shall see the goodness of God, we shall see the mercy of God, we shall see the grace of God, we shall see the love of God, we shall see the everlasting love of God. అనంతమైనటువంటి ఈ యొక్క ప్రేమను, శాశ్వతమైనటువంటి ప్రేమను దేవుని యొక్క మహిమలో మనం చూస్తాం. ఆ సత్యాన్ని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. Psalms 115:1, కీర్తన 115లో మొదటి వచనంలో ఆ సత్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సంఘమ, ఆయనలో మనం చూసేది ఏమిటి అంటే మహిమను చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకంలో నివసించినటువంటి కాలంలో ఒకరోజు మనం ఈ యొక్క సువార్తల్లో మనం చూస్తాం, లాజరు చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, సమాధి చేశారు. అప్పుడు మార్తా మరియలు ఏడుస్తూ ఉన్నారు. సమాధి వద్దకు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. ఆ రాయి చేత సమాధి కప్పబడి ఉన్నది. అప్పుడు సమాధి బయట, రాయి బయట నిలబడి యేసు ప్రభులు వారు సెలవిచ్చారు, ఆ రాయిని తొలగించండి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు లాజర్ చనిపోయి 4 రోజులైంది, తీస్తే దుర్వాసన వస్తుంది, చెడు వాసన వస్తుందని వాళ్ళు అన్నారు. యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, మార్తా మరియలతో ఏమన్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. దేవుని మహిమను చూడాలి అంటే మనలో విశ్వాసము ఉండాలి. అందరికీ దేవుని యొక్క మహిమను చూసేటువంటి ధన్యత ఉండదు. విశ్వాసము ఉంచిన వారికే, కొందరే దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు. ఆ సమాధి వద్ద యేసయ్య చెప్పారు, ఆ యొక్క శవముతో యేసయ్య చెప్పారు, లాజరు లాజరు బయటికి రా అన్నారు. యేసయ్య ఆజ్ఞాపించిన వెంటనే యేసయ్య మాటలో ఉన్నటువంటి జీవము, యేసయ్యలో ఉన్నటువంటి మహిమ గల శక్తి ఆ శవంలోకి వెళ్ళిపోయింది. ఆ శవం మనిషిగా తిరిగి బయటికి రావడం చూశారు. లాజర్ని సజీవునిగా నడిపించింది యేసు ప్రభువులో ఉన్నటువంటి మహిమ. యేసయ్యలో ఏమున్నది? మహిమ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఆ మహిమ గల యేసు ప్రభుల వారు, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారు. ఏ విధంగా? వాక్యమే శరీరధారిగా, సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమ, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. పరలోకములో ఏం జరుగుతుంది? మహిమ ఉన్నటువంటి తండ్రి సమక్షములో, సన్నిధిలో దేవదూతలు ఏం చేస్తున్నారో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 8-9 వచనాల్లో రాయబడి ఉన్నటువంటి సత్యం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verses 8 and 9, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను.
ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గదా, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నారు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్య పాదాల వద్ద 24 పెద్దలు వారి పైన ఉన్నటువంటి కిరీటాలు తీసి యేసయ్య పాదాల వద్ద పెట్టి యేసయ్యను ఘనపరుస్తూ ఉన్నారు. మహిమకు ఘనతకు నీవే అర్హుడవు, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, అక్కడ నిరంతరము ఆరాధన జరుగుతుంది. ఈ భూలోకమంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. పరలోకమంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. ఆ దేవుని యొక్క మహిమ శాశ్వతమైనది, నిరంతరము ఉండేది. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ఈరోజు సంఘము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, అనేక సత్యాలు ఉన్నాయి. మహిమ ఆగిపోదు. గ్లోరీ విల్ నాట్ బి స్టాప్డ్ అట్ ఆల్. ఇట్ ఈస్ అన్ ఎవర్-లాస్టింగ్ గ్లోరీ. నిరంతరము ఉండేటువంటిది మహిమ. ప్రియమైనటువంటి సంఘమ, ఇంకా ఏమిటి సత్యాలు అంటే, ప్రోగ్రెస్ షల్ నాట్ బి అన్స్టాపబుల్. ఎదుగుదల ఆగిపోదు. విశ్వాసులలోని ఎదుగుదల ఆగిపోదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ప్రతి విశ్వాసి గమనించవలసినటువంటి సత్యం ఏంటి అంటే, యువర్ జర్నీ ఈజ్ అప్వర్డ్, ఫార్వర్డ్. నీ ప్రయాణము ముందుకు సాగాలి, వెనక్కు వెళ్ళకూడదు. విశ్వాసి యొక్క ప్రయాణము ముందుకు సాగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అన్స్టాపబుల్ ప్రోగ్రెస్, ఆగిపోని అభివృద్ధి ప్రతి విశ్వాసిలో కలుగుతుంది. అన్షేకబుల్ గ్లోరీ, కదిలించలేని అభివృద్ధి. అన్షేకబుల్ గ్లోరీ, కదిలించలేని అభివృద్ధి విశ్వాసిలో కలుగుతుంది. అన్స్టాపబుల్ గ్లోరీ, ఆగిపోని మహిమ ఉంటుంది. అయితే విశ్వాసుల యొక్క బాధ్యత ఏమిటి? హౌ టు గ్లోరిఫై గాడ్. దేవుని ఏ విధంగా మహిమపరచాలి? ప్రియమైనటువంటి సంఘమ, మొదటిగా స్తుతి ఆరాధన ద్వారా తండ్రిని మనం మహిమపరచాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆరాధన. మనుషుల నుండి దేవుడు కోరుకున్నది అదే. దేవుడికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది. యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో 7వ వచనం, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 43:7 రివీల్స్ ద ట్రూత్. సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీవు నేను ఏం చేయాలి? ఆ మహిమను చూడాలి అంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడు? కలిసి నాతో చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? మహిమ. దేవుడు ఎందుకు మానవుని సృష్టించాడు? మహిమ కొరకు, తన నామ మహిమ కొరకు సృష్టించాడు. కాబట్టి నీవు ఇంకా సజీవముగా ఉన్నావు అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరి కొరకు? ఆలోచన చేయండి. లోకము కొరకు కాదు, నీ కుటుంబము కొరకు కాదు, నీ కొరకు కాదు. నీవు ఇంకా సజీవముగా ఉన్నది. నువ్వు ఇంకా సజీవముగా ఉన్నావు అంటే తండ్రిని మహిమపరచాలి. తండ్రి తన మహిమ కొరకు నిన్ను నన్ను సజీవంగా ఉంచారు, సృష్టించారు.
యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని తన స్వరూపములో నిన్ను నన్ను నిర్మించింది, సృష్టించింది తన మహిమ కొరకు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని నీవు గమనించి నేనేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధన చేయాలి. అప్పుడే మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. కీర్తన గ్రంథంలో 108:3 పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 108, Psalms 108, Psalms 108 verse 3. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. కలిసి నాతో చెప్పండి, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ఆమేన్. కీర్తన 86:12 కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 86:12 పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 86:12, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అని అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? కృతజ్ఞతాస్తుతి, ఆరాధన విశ్వాసుల నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రకటించాలి. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటించేవారు కావాలి. God wants us to proclaim and declare his glorious name. కీర్తన 105 మొదటి 2 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. కీర్తన 105 మొదటి 2 వచనాలు, Psalms 105 verses 1 and 2. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. Proclaim and declare his holy name. Proclaim and declare the resurrection power of Christ Jesus. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన జీవితం నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, మన జీవితాల నుండి మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము మహిమను దేవునికి ఇస్తామో, మన జీవితము ద్వారా, మన యొక్క శరీరము ద్వారా దేవునికి మహిమను ఇస్తామో, అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, నా బిడ్డలు నన్ను మహిమపరుస్తున్నారు, నన్ను ఘనపరుస్తున్నారు అని దేవుడు సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తాం. ఆత్మీయ అభివృద్ధి దినదినము మనలో పెరుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, మనలో అభివృద్ధి కలగాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. We should grow day by day. We should grow from grace to grace, from glory to glory. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తన 92లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు అంటే, కీర్తన 92:12 వచనంలో మనం రాయబడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 92:12, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. God wants to see the growth in our lives, spiritual growth and physical growth and financial growth. ఆత్మీయ ఎదుగుదల, భౌతిక ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల, అభివృద్ధి దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయనలో ఉన్నటువంటి మహిమను బయలుపరచటానికి, ఆయన మహిమ ద్వారా శక్తిని విడుదల చేయటానికి, అభిషేకాన్ని విడుదల చేయటానికి, ఆయన మహిమను పెట్టటానికి
ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అందుకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకు మనలో ఒక కోరిక ఉండాలి. ఏమిటి ఆ కోరిక? దేవుని యొక్క మహిమను నేను చూడాలి, దేవుని యొక్క మహిమను నేను అనుభవించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక కోరిక మనలో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు తెలియచేస్తున్నాడు. రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదువుతున్నాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవనకు భక్తిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు తను పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకు? నిత్య మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యములో నివసింపచేయటానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఆయన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసాన్ని పిలుస్తూ ఉన్నాడు. తన మహిమతో, తన ప్రేమతో, తన శక్తితో నింపి ప్రతి ఒక్కరిని కూడా తన ఇంటిలో, పరలోకములో నివసింపచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అందుకొరకు మనం చేయవలసింది ఏమిటి? మొదటిగా విశ్వాసం ఉంచాలి, 2వదిగా విధేయత చూపించాలి, 3వదిగా సత్యమునకు సాక్షిగా, ఆయన ప్రేమకు సాక్షిగా మనం జీవించాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. నేను చూడాలనుకుంటున్నాను, నీ మహిమను చూడాలనుకుంటున్నాను, నీ సన్నిధిని చూడాలనుకుంటున్నాను. నీ మహిమను చూసేటువంటి ధన్యత, విశ్వాసము పరిశుద్ధాత్ముడా నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, నీ మాటలను వినేటప్పుడు నాలో విశ్వాసాన్ని పెంచుతున్నందుకు నీకు వందనాలు. నాకు విశ్వాసము కలుగజేస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమను అనుభవించటానికి, నీ మహిమను అనుభవించటానికి, నీ మహిమను చూడటానికి, నీ మహిమలో నీ శక్తిని అనుభవించటానికి, ఆశ్చర్య కార్యాలు అనుభవించటానికి, దినదినము అభివృద్ధి చెందటానికి, ఆత్మలో అభివృద్ధి చెందటానికి, భౌతికంగా అభివృద్ధి చెందటానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి, నీ పనిలో బలమైన సాధనముగా వాడబడటానికి కావలసిన సామర్థ్యాన్ని పొందుకోవటానికి నీ మహిమను చూడాలి, నీ మహిమను నేను అనుభవించాలి, నీ మహిమలో నేను నడవాలి అని ఆశపడుతున్నాను. యేసు ప్రభా, నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవే నడిపించే దేవుడవు. నిత్యము సత్యములోకి, జీవములోకి, తండ్రి మహిమలోకి, మహిమా స్వరూపము ఉన్నటువంటి మహిమ గల సన్నిధిలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ ఉన్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాం. యేసయ్య సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము, స్వస్థత, జీవము, ఆనందము, ఆరోగ్యము, ఆశీర్వాదము, అభివృద్ధి యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాం. యేసు ప్రభు అని ఒప్పుకొనిచ్చి ఉన్నాం. మేము విన్నటువంటి సత్యాన్ని ప్రకటించటానికి, బహిర్గతం చేయటానికి కావలసినటువంటి కృపా వరములను, సామర్థ్యమును పరిశుద్ధాత్ముడా అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ దేవదూతలు నిత్యము మాతో పంపుచున్నందుకు నీకు వందనాలు. Let your presence go with each one of us to proclaim and declare the glorious power of God
అండ్ ద రెజరెక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. పునరుత్థానపు శక్తిని ప్రకటించటానికి పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి అభిషేకించి పంపుచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో మా జీవితాలను ఈ సమర్పణ ప్రార్థనను సమర్పించి ప్రార్థించి ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని జీవమును యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.